నల్గొండ కార్పొరేషన్లో ప్రచారం హీట్ ఎక్కిందని చెప్పవచ్చు. మొత్తం మేయర్ అభ్యర్థి వార్డు ఏదైతే ఉందో నల్గొండలోని 32వ వార్డులో రాకిల్స్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రచారానికి కొద్ది రోజుల సమయం ఉండడంతో కూడా మొత్తం అంతా పోటీ చేసే అభ్యర్థులంతా కూడా నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం 32వ వార్డులోని రాకిల్స్ కాలనీలో మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం ఇస్తుంది. మనతో మాట్లాడడానికి మేయర్ అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, రాకిల్స్ కాలనీ అంటే నల్గొండలో ఒక ఫేమస్, ప్రతి ఒక్కరికి తెలిసే. మీరు ఇవాళ రాకిల్స్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మీరు వారికి ఏమని చెప్తున్నారు, వారు మీకేం చెప్తున్నారు? 32 వార్డు రాకిల్స్ కాలనీ 32 వార్డు మొత్తం కూడా మీకు స్వచ్ఛందంగా ముందుకు వస్తాము. మీరు మమ్మల్ని పిలవనవసరం లేదు, మేమే మీకు వచ్చి ప్రచారం చేస్తాం. మీరు ప్రచారానికి రావాల్సిన అవసరం కూడా లేదు, కానీ మీ బాధ్యతగా వస్తున్నారు కాబట్టి కంపల్సరీ మీకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. గతంలో కూడా ఈ కాలనీలో కౌన్సిలర్గా ఉండడం జరిగింది. 2 వార్డులకు కలిసి బుర్రి శ్రీనివాస్ రెడ్డి కానీ మీరు కానీ కౌన్సిలర్గా ప్రతిదీ కూడా ఉండడం జరిగింది. అప్పుడు చేసినటువంటి పనులు, ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి? గత 3 పర్యాయాలుగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి మా హస్బెండ్ ఇక్కడ కౌన్సిలర్గా అత్యధిక మెజారిటీతో గెలిపించారు. 32 వార్డు ప్రజలు నన్ను 33 వార్డు నుంచి ఆశీర్వదించి అక్కడ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా ఈ 32 వార్డు ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో ఆడపడుచుగా వస్తున్నారు మా ఇంటికి, మా డివిజన్కి. తప్పకుండా మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తానని వారు మాకు హామీ ఇస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే నల్గొండ తొలిసారిగా కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత కూడా తొలి మేయర్ పై కూడా ఎవరనేది కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ నెలకొన్నటువంటి నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ మొట్టమొదటిసారిగా మీ పేరే ప్రకటించినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? నల్గొండలో మా హస్బెండ్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి పేరుతోని మేము చేసిన పనులు కూడా మా మంత్రి గారు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతోని వారి ఆజ్ఞతోని ఎంతో డెవలప్ చేశాము. ఆ విధంగానే ఇంకా డెవలప్ అవుతుంది అని వారి నమ్మకంతో మా శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి అయితే లేడీ అవ్వడం వల్ల నాకు ఆ ఛాయిస్ ఇచ్చారు. జనరల్ అయితే సార్కే వచ్చేది, లేడీ అవ్వడం వల్ల నాకు ఆ ఛాయిస్ ఇచ్చారు. తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇంకా వార్డును ఎంతో డెవలప్ చేస్తాము. ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. వార్డులో సీసీ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్డు, మెడికల్ కాలేజు, అట్లాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇంకా కొత్తగా కొన్ని కోర్సులు పెట్టాము. స్కూల్స్ అయితేనేంది, హాస్పిటల్లో ఇంక్యుబేటర్స్, అలా ఎన్నో వారి సొంత ఖర్చులతోని ఏసీలు, గ్రంథాలయంలో ఏసీలు కూడా పెట్టించారు. వారి సొంత నిధులతో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ముందు కూడా వారి మొత్తం లైఫ్ని మొత్తం మన నల్గొండ ప్రజలకే అంకితం చేశాను, నేను మొత్తం ఇక్కడే ఉండి ఇంకా డెవలప్ చేస్తానని మనకు మాట ఇస్తున్నారు. గతంలో కేసీఆర్ తోటే, ఇక్కడ కేసీఆర్ దత్తతోటే నల్గొండ అభివృద్ధి చెందింది, కానీ మొత్తం కూడా కాంగ్రెస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదని కూడా వారు ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు. కేసీఆర్ గారు నల్గొండకు వచ్చినప్పుడు ఓన్లీ దత్తత తీసుకున్నా అనే వాగ్దానం ఇచ్చారు, కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. ఓన్లీ హైదరాబాద్ రోడ్డు చేసి అక్కడ బొమ్మలతోనే షో చేశారు తప్ప చేసింది ఏమీ లేదు. అలా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడే మన గవర్నమెంట్లోనే రోడ్లు కూడా అయ్యాయి. ఇప్పుడు కూడా మన గవర్నమెంట్లోనే రోడ్లు అవుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా ప్రతిదీ మన గవర్నమెంట్లోనే అవుతుంది. ఇక ముందు కూడా ఇంకా ఎంతో డెవలప్ చేసుకుంటుందామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద అవకాశం అన్నట్టు. ఎందుకంటే కార్పొరేషన్గా ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి అందరి దృష్టి కూడా కార్పొరేషన్లో తొలి మేయర్ ఎవరని ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కౌన్సిల్ కానీ ఇప్పుడు కార్పొరేషన్గా ఏర్పడంతో నల్గొండని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు మేయర్ క్యాండిడేట్ కాబట్టి మీ వార్డే కాక ఇంకా వేరే వార్డులు కూడా చూడాల్సి ఉంటుంది. ప్రచారం టైం ఎలా సెట్ అవుతుంది? 32 వార్డు మాత్రం నేను నాకు చూసుకుంటున్నాను. మిగతా వార్డులన్నీ బుర్రి శ్రీనివాసుడి మా హస్బెండ్ గారు అన్నీ కవర్ చేస్తున్నారు. అన్ని డివిజన్లలో 48 వార్డ్స్లలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలి. అన్ని డివిజన్లలో ప్రజలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ జెండా కార్పొరేషన్పై ఎగరవేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇండ్లు వెళ్ళినప్పుడు కూడా వారు కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కువగా ఏం చెప్తున్నారు? ఇప్పటికైతే అసలు దాదాపు అన్ని సమస్యలను పూర్తి చేశాము. కొన్ని రోడ్స్ ఉన్నాయి, 1-2 ఇండ్లు ఉన్న దగ్గర కొంచెం రోడ్లు వేయలేదు. అవి కూడా వెంటనే ఎలక్షన్ కోడ్ అయిపోగానే అవి కూడా పూర్తి చేసాము. అవి ఆల్రెడీ అలాట్మెంట్ అయ్యి ఉన్నాయి. తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తాం. రైట్. బుర్రి చైతన్య ఆ గెలుపుకు కూడా అంతా మహిళలంతా కూడా ప్రచారంలో పాల్గొని ఉదయం నుంచి కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎలా ఉందమ్మా రాకిల్స్ కాలనీలో అంతా కూడా ప్రచారం నిర్వహిస్తుంది? అందరినీ పిలవకుండానే వాళ్ళకు వాళ్ళు ఓన్గా వచ్చేసినారు. దానికి చాలా సంతోషంగా ఉంది మాకు.
హైదరాబాద్ లాగా మేయర్గా ఇక్కడ ప్రకటించిన దగ్గర నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళగా ముందుకు తీసుకొచ్చినారు కాబట్టి ఇది చాలా సంతోషంగా ఉందండి మాకు. మీ కాలనీలో ఎలా ఉన్నాయి సమస్యలు, ఇంకా ఏమున్నాయి, ఇంకా మరింత ఎందుకంటే కార్పొరేషన్ ఏర్పడ్డది కాబట్టి మరింత అభివృద్ధి అవుతుందని కూడా కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? 32, 31, 33 వార్డ్స్లలో అన్ని వార్డులలో పనులు అడిగితేనే చేశారు. ఇక్కడ మేము అడగకుండానే వాళ్ళు స్వచ్ఛందంగా చేశారు. అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే ఈరోజు పిలవకుండానే అందరూ వచ్చేసినారండి. ఎలా ఉందండి కాలనీలో అంతా కూడా తిరిగి వస్తున్నారు కదా? చాలా సంతోషంగా ఉందండి. అందరూ చాలా మంది పాల్గొంటున్నారు దీంట్లో. అంతే. అంటే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్, బీజేపీ అంతా నాయకులు కూడా వస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, ఏమనుకుంటున్నారు అంతా కూడా? ఇంకా అందరూ ఇంకెవరు రాలేదు, అక్కడనే ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఇంకా చూడాలి ఇక ఎవరెవరు వస్తానని. ఎలా ఉంది ప్రచారం? ఎలా ఉంది ప్రచారం? చాలా బాగుంది. అందరూ మేము ఇక్కడ 32 డివిజన్లో మేము పోయిన దగ్గర ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున మేడం గారు వస్తున్నారు, మాకు తొలి మేయర్గా అని నివాళులు అర్పిస్తారు. అత్యధికంగా మేమే స్వచ్ఛందంగా వస్తాం, మీరు ఏమి రావద్దు, మేము ఓట్లు వేస్తామని చెప్తూ ఉన్నారు జనాలు. అయినా కూడా మా బాధ్యతగా మేము ముందుకు పోతున్నాము. దాంతోపాటు మన 32 డివిజన్ కాకుండా కతిమ్మ 48 డివిజన్లు భారీ మెజార్టీతో మా అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఏంటి గ్రీన్ హిల్స్ కాలనీలో ప్రజలంతా ఏమనుకుంటున్నారు? అంటే గ్రీన్ హిల్స్ కాలనీ కూడా వాస్తవం. దీని వెనకనే గ్రీన్ హిల్స్ ఉంది. గ్రీన్ హిల్స్లో కూడా ఇండ్లు అయినాయి. కాకపోతే ఈ కొంత శివారు ప్రాంతం అయినా కానీ ఈ 32వ వార్డుని డివిజన్గా ప్రమోట్ అయింది కాబట్టి ఈ ఫస్ట్ టైం ఛాయిస్ వచ్చింది. తొలి మేయర్గా మహిళకు కావడం వల్ల లాస్ట్ 20 సంవత్సరాల నుంచి శ్రీనివాసరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తారు ఈ వార్డుని. ఈసారి బురి చైతన్య శ్రీనివాసరెడ్డి మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ స్పందన మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఈ వార్డు ప్రజల అదృష్టం ఏంటంటే మేయర్ ఇక్కడి నుంచే మేయర్ అవుతుంది కాబట్టి, ఈ కాంటెక్ట్ ఉంది కాబట్టి ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లు, ఈ డివిజన్ సభ్యులు, ఈ డివిజన్ ప్రజలు కూడా కోరుకుంటారు. చాలా స్పందన మాత్రం అపూర్వ స్పందన ఉంది. ఎందుకంటే మార్నింగ్ ఈరోజు సండే కావడం వల్ల మంచి స్వచ్ఛందంగా వస్తున్నారు. అంత అసలు రావడంతో వాళ్ళ ఇంటికి రాని వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఈ బ్రహ్మాండమైన మెజార్టీతో బురి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు గెలవబోతున్నారని చెప్పండి. ఎలా ఉంది? మా 32వ డివిజన్కి ఎప్పుడైనా ఒక ప్రత్యేకత ఉంది. గతంలో మున్సిపల్ చైర్మన్ కూడా చివరి వార్డు మాదే. మొదట తొలి మేయర్ కూడా మా వార్డుకే వచ్చింది. అది చాలా గర్వకారణం. మా 32వ వార్డు మున్సిపల్ మేయర్గా గెలిపించుకొని బురి చైతన్య గారిని 2500 మెజార్టీ ఇవ్వాలని కంకణం కట్టుకున్నాం. ప్రజలంతా స్వచ్ఛందంగానే ఉంటున్నారు. గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న బురి శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా ఉండే అన్ని డెవలప్మెంట్లు చేశారు. మేయర్ గారు వచ్చి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ మేయర్ గారు కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు మొత్తం కూడా ఆ డోర్ టు డోర్ ప్రచారం అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ పోటీ చేసే కార్పొరేటర్ అభ్యర్థులంతా కూడా ఇల్లు తిరుగుతూ కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వార్డు కూడా చాలా కీలకం అని చెప్పవచ్చు. ఎందుకంటే 32వ వార్డు మేయర్ అభ్యర్థి కావడంతో కూడా గట్టి పోటీలకు ఉంది. ఎందుకంటే మేయర్ అభ్యర్థిగా గెలిపించినట్లయితే ఇంకా ఈ 32వ వార్డుని మరింత అభివృద్ధి చేస్తాం. నల్గొండలో గతంలో కూడా మేము కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కూడా అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసాం, కాలనీలో ఇబ్బందులు లేకుండా చేసాం. మరి ఈసారి మేయర్గా గెలిపించినట్లయితే ఈ వార్డు మరింత ఈ రాక్ హిల్స్ కానీ గ్రీన్ హిల్స్ కాలనీ కానీ కాలనీలంతా కూడా మరింత అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పవచ్చు. ఉదయం నుంచి ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున 32వ వార్డులో రాక్ హిల్స్ కాలనీలో మొత్తం ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక సమయం చాలా తక్కువగా ఉండడంతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కూడా అన్ని పార్టీల నాయకులంతా కూడా ఓవైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 3 పార్టీలు కూడా తొలి మేయర్ స్థానం ఎవరికి దక్కుతుందని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారాస్త్రంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లలో కూడా ఇంటింటి ప్రచారంలో మారుమోగుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ కార్పొరేషన్లో కనపడుతుంది. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ. For more videos like this, subscribe Big TV channel.